Hello everyone, welcome back to my channel. So guys, టుడే బ్లాగ్ వచ్చేసి 3D వాల్ స్టిక్కర్స్. వీటిని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. నా బ్యాక్గ్రౌండ్లో నేను ఇప్పటివరకు యూజ్ చేసింది బ్లాక్ క్లాత్, ఓన్లీ ఫర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వరకు. కానీ వ్లాగ్స్ చేయడానికి అయితే ఈ లుక్ అంత బాగుండదు. సో జస్ట్ ఫర్ ద చేంజ్ నేను ఈ వాల్ స్టిక్కర్స్ని చూస్ చేశాను. సో చూద్దాం, రివ్యూ కూడా చాలా బాగుంది. లెట్స్ సే దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ప్రెసెంట్ అయితే ఈ వాల్ స్టిక్కర్స్ ఇన్స్టా అండ్ షార్ట్స్ లో చాలా వైరల్ అవుతున్నాయి. సో నేను కూడా నిజంగా అంత రియల్ గా ఉంటాయా, 3D ఎఫెక్ట్ ఇస్తుందా అని చెప్పి నేను పర్చేస్ చేశాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇంత లాంగ్ లెంత్ అండ్ సూపర్ క్వాలిటీలో వాల్యూ ఆఫ్ మనీ అన్నట్టు ఉన్నాయి స్టిక్కర్స్ అయితే. ఆ షీట్స్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. నార్మల్ వాల్ స్టిక్కర్స్ లాగా థిన్ లేయర్ కాకుండా ఇవైతే చాలా మందంగా ఉన్నాయి అండ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ గమ్ స్టిక్ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు. బట్ వీటిని అంటించే వాల్ ని బట్టి వీటి లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది లేదా ఊడిపోవడం జరుగుతుంది. ఈ వాల్ స్టిక్కర్స్ ని కొనే ముందు అవి బయట షాప్ ఆర్ ఆన్లైన్ లో అయినా సరే ఫస్ట్ మీ వాల్ యొక్క హైట్ లెంత్ ని మెజర్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎన్ని షీట్స్ తీసుకోవాలి. మీ వాల్ లెంత్ హైట్ ని బట్టి మీకు ఎన్ని షీట్స్ కావాలో మీరు చూస్ చేసుకోండి. ఈ స్టిక్కర్స్ ఫినిషింగ్ అండ్ ఎలా ఉంది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా మందంగా ఉన్నాయి. అంటే ఒక ఇటుక ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలాగే డిజైన్ చేశారు. క్వాలిటీ అయితే 200% చాలా బాగుంది. గమ్ కూడా అంత తేలిగ్గా అయితే ఊడి రావట్లేదు. నేనైతే చాలా వర్త్ అనిపించింది. కొంచెం కాస్ట్లీనే కావచ్చు, బట్ చాలా బాగున్నాయి. ఇవి లైఫ్ టైం రావాలి కాబట్టి అంత ఎఫర్ట్ పెట్టచ్చు అనేది నా ఒపీనియన్. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఈ రూమ్ చాలా పెద్దది. సో నాకు 2 days టైం పట్టింది ఈ 2 side వాల్స్ కి షీట్స్ అంటించడానికి. వైటే కాకుండా నేను పింక్ షీట్స్ కూడా నేను తీసుకున్నాను ఆపోజిట్ వాల్ కోసం. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల కలర్స్ ఉన్నాయి. అది మీ చాయిస్, మీకు ఏ కలర్ కావాలంటే అది మీరు చూస్ చేసుకోండి. ఏ స్టిక్కర్స్ అయినా సేమ్ క్వాలిటీ, అంతే స్ట్రాంగ్నెస్ ఉన్నాయి. మనం వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే వీటి లైఫ్ టైం అనేది కూడా అంత ఎక్కువ ఉంటుంది. వీటిపై ఎలాంటి మరకలు పడకుండా, చిరగకుండా, వీటికి ఏం తగలకుండా సేఫ్ గా ఉంచుకుంటే బాగుంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 3K నుండి మనం ఎన్ని షీట్స్ తీసుకుంటే దాన్ని బట్టి దాని ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నాకు ఓన్లీ వన్ సైడ్ కి ఆల్మోస్ట్ 20 to 25 షీట్స్ అయితే పట్టాయి. ఇన్ కేస్ టోటల్ రూమ్ కి తీసుకోవాలంటే అరౌండ్ 100 షీట్స్ వరకు అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వాల్ స్టిక్కర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా ఉన్నాయి. నేనైతే అమెజాన్ లోనే పర్చేస్ చేశాను. కంపేర్ టు అదర్ యాప్స్ అమెజాన్ లో అయితే క్వాలిటీ చాలా బెటర్ ఉంది. మీషోలో కూడా ఉన్నాయి సేమ్ స్టిక్కర్స్ చూపిస్తున్నారు, కానీ వాటి రివ్యూ అండ్ రేటింగ్ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. బట్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది. ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీషోలో తీసుకుని క్వాలిటీ బాగుందంటే మీరు అక్కడే తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.